మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుగుడ్డు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలి, మళ్ళీ మనం రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి? ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం. చూస్తున్నది బంగారం ఇవాళ షాపులు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టాల్లో ఉన్నాయి. ఎందుకంటే రేటు పెరిగిపోయింది విపరీతంగా, రకరకాల పోటీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎప్పుడో 16 ఏళ్ల క్రితం జరిగినటువంటి వ్యవహారం. ఈ మధ్యలో ఎప్పుడూ లేదు, ఇక ముందు ఎప్పుడూ రాదు అటువంటి. అందుకని నేను చెప్పింది సరదా కోసమే చెప్పినా, నేను నవ్వుతూనే చెప్పాను. ఆ వీడియో మళ్ళీ చూశాను, ఎప్పుడో బాబు మళ్ళీ చూశాను. నేను నవ్వుతూ మామూలుగా వ్యంగ్యంగానే, వెటకారం కూడా లేదు అందులో. వారి పట్ల సానుభూతితో యుక్తిగా తెలివిగా తప్పించుకున్నాడు. ఇదే గురువులకు పంగనామాలు పెట్టడం అంటే గురువు ఏదైనా వ్యూహం చేసి మాయ చేద్దామని చూస్తే ఈయన ప్రతిమాయ చేసి తప్పించుకున్నాడు తెలివిగా అన్న భావంతో చెప్పాను. ఆయన మనం ఏ ఉద్దేశంతో చెప్పినా వారికి అది బాధ కలిగించింది, చాలా స్పష్టంగా తెలుస్తుంది ఆ విషయం. అందుకని విశ్వబ్రాహ్మణ సోదరులు ఎవరు బాధపడినా సరే నాకు బాధ కలిగినట్టే లెక్క, నా కొడుకు బాధపడినట్టే లెక్క. ఈ కులం కాదు, ఏ కులమైనా, ఏ కులాన్ని నేను తక్కువ చేసి మాట్లాడడానికి కావాల్సింది హిందూ ధర్మం, భారతీయ సంస్కృతి. దానికోసం హిందూ ధర్మం, భారతీయ సంస్కృతి, అన్ని కులాల వాళ్ళం ఇవాళ పోరాడవలసింది. ఇతర మతాలు రకరకాల ప్రచారాలు చేసి మనల్ని కించపరుస్తున్నాయి. ఎంత కించపరుస్తున్నాయండి? ఒక సినిమా వాళ్ళు ఒక పెద్ద మనిషి, నేను పేరు చెప్తే బాగుండదు, ఎన్ని రకాల హిందూ మతాన్ని కించపరుస్తున్నారని వాళ్ళు మాట్లాడారు. ఆ విషయాల మీద మనం సంఘటితమే చేయలేకపోతున్నాం. అందుకని మేము ఇంకా నోరేసుకొని ఏదో బ్రాహ్మణ జన్మ ఎత్తినందుకు మాకు భగవంతుడు వాక్కిచ్చాడు కాబట్టి ఏదో రకంగా దాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో కులం దాటి కాస్త ముందుకెళ్ళి మనం మతం, ధర్మం, సంస్కృతి గురించి ఆలోచించాలని మాట్లాడతాం. అది కూడా హాస్యకారిగా. ఆయన ఏదైనా సరే నేను చెబుతున్నా, ఒక్క మనిషి బాధపడినా నేను బాధపడినట్టే అనుకుంటా. నాకు శంకరాచార్య శిష్యుడిగా చదువుకున్న వ్యక్తిగా అర్థమవుతుంది. ఓ చీమకి నాకు తేడా తెలియదు. చీమ బాధపడినా మనం బాధపడితే లే. ఇంతమంది బాధపడకపోతే ఇక్కడ రారు కదా. లేకపోతే నా మీద ఇంత మీ అందరి ప్రేమతో కదా నేను పద్మశ్రీ గెలుచుకున్నది. వేడ అనుమానం ఏదైనా ఉందండి అందులో? నా వెనకాల ఏ రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయవు మీకు తెలుసు. నిష్కర్షగా విమర్శలు చేస్తుంటే ఎవరు మన పేరు సపోర్ట్ చేయరండి. చేస్తే నమస్కారం, నేనేం చేయలేను, ఇంకా సౌహృదయం ఉందన్నమాట. కానీ వచ్చిందంటే అందరూ ఉన్నది ఏంటంటే మీ కులం, అన్ని కులాల వాళ్ళు మాకే వచ్చినట్టుంది అంటే ఎంత గౌరవం ఉండేది. అది ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి అది ఇప్పుడు ఏదో పొరపాటున ఏదో పాతవాటిలో భాగం మనకి ప్రచారం వస్తాడు, కానీ పాత బయటకు వస్తాయి కదండి. సరే వస్తూ వచ్చింది. అందుకని మేము అందరూ ఎంతో బాధపడకపోతే ఇక్కడ రారు కాబట్టి జరిగిన దానికి నేను మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఏం సందేహం లేదు. మీరు అంతా బాధపడితే నేను బాధపడినట్టు కదా, నా కుటుంబం బాధపడినట్టు కాదు. వేరే ఎక్కడ నుంచి వస్తుంది? మేము చెప్పేది మీ అందరి బాబు కోసం, మనం అంతా బాగుండాలి కానీ బాధపడ్డానక అంతేతనం. ఇక అసలు ప్రసక్తి రాదు. అది ఎప్పుడో 16 ఏళ్ల క్రితం ఉంది. ఆయన దేనికి మీరు ఎంత బాధపడుతున్నారు అంత బాధపడుతున్నాను. ఇవాళ నేను ప్రవచనం చెప్పగలిగే స్థితిలో లేని ఇవాళ 6ంటికి నేను ప్రవచనం చెప్పాలి. అష్టావక్ర కింద చెప్పడమే చాలా